అంత ధర్మాన్ని నా తల్లి ఆమె కూడా ఆచరించింది కాబట్టి. రాముడి ఇల్లాలిగా ఆమె కేవలము బాధ ఒకటే పడింది అనుకోకండి. రాముడి ఇల్లాలుగా ఆమె పొందినటువంటి ఆనందం అనితర సాధ్యం. ఎందుకో తెలుసా? రాముణ్ణి చూసి మోహించని వాళ్ళు ఉండరు రామాయణంలో. విచిత్రం ఏమిటంటే మునులు మోహించారు ఆయన్ని. ఆయన గురించి చెప్తూ సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు హనుమంతటి వారు. సమస్త భూతములు వశపడిపోతాయి. రామ కమలపత్రక్ష, అసలు ఆ కళ్ళ సౌందర్యం చాలు. అకారణంగా చెట్లు పువ్వులు పూస్తాయి, అకారణంగా చెట్లు కాయలు కాస్తాయి, పళ్ళు పండుతాయి. అది రాముడి గొప్పతనం. రాముణ్ణి సకల భూతములు ప్రేమిస్తాయి. ఇంత ప్రేమించడం కాదు, ఆయన కోసం అరులు చాచని వాళ్ళు ఆ రోజుల్లో లేరు. శూర్పణక దగ్గర నుంచి ఎందరో రాముణ్ణి మోహించారు. ఇంతమంది రాముణ్ణి మోహించినా తాను పక్కన లేకపోయినా, తన జాడ తెలియకపోయినా, రావణాసురుడు అపహరించి తెచ్చి బంధించి 10 నెలలు అయిపోయినా, తన మామగారే దక్షిణ నాయకత్వంలో ఉండి 350 మంది భార్యల్ని స్వీకరించిన వాడైనా, ఇక్ష్వాకు వంశంలో ఉన్న రాజులకి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండడం సంప్రదాయమైనా, తనకు తానుగా నియమం పెట్టుకుని నాకు ఒక్కతే భార్య అని కలలో కూడా పరకాంతని స్వీకరించని వాడు నా భర్త అని సీతమ్మ పొందిన ఆనందం. హనుమ వచ్చి సుందరకాండలో సీతమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉన్నాడు రాముడు? కచ్చితా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే. రాముడు తన కర్తవ్యాన్ని తాను చేస్తున్నాడా? పౌరుషాన్ని మరిచిపోలేదు కదా, పురుష ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదు కదా. అలాగని కేవలము పురుష ప్రయత్నం ఒక్కటే చేసి దైవమును ధిక్కరించట్లేదు కదా. దైవానుగ్రహమును అపేక్షిస్తూ పురుష ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కదా. నేనంటే విశేషమైన ప్రేమ కలిగిన రాముడు నేను కనపడకపోతే విచలితుడైపోతాడు. ఆ కారణం చేత రాముడు ధర్మానుష్ఠానమునందు వైక్లభ్యమును పొందలేదు కదా.